హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రసిస్టెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఎప్పుడు ఛానల్ చూడకపోయింటే ఫస్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మ్యాచ్ నెంబర్ 43 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ అయితే డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే పాయింట్స్ టేబుల్లో 6th స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ అయితే 8th స్థానంలో ఉన్నారు. వీళ్ళ పాయింట్స్ చూస్తే ఢిల్లీకి 4 గెలిచి వస్తున్నారు. వీళ్ళైతే 8 అవుట్ ఆఫ్ 3లో 3 గెలిచి వస్తున్నారు. ముంబైకి అయితే డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేసింది. వీళ్ళకైతే ఢిల్లీ వాళ్ళకి ఒక్కటి ఓడిపోయినా ఏం కాదు, అన్నీ గెలిస్తే ఇంకా ప్లే ఆఫ్స్కి ఈజీగా వెళ్ళిపోతారు. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడతాడు, దాదాపు ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాలి. మొన్న సెంచరీ కొట్టాడు, మొన్న 6 runs కొట్టాడు. అలా అయితే చాలా కష్టం ఐపీఎల్లో. కన్సిస్టెన్స్గా రన్స్ కొడితేనే వాల్యూ. ఇంకా ఇషాన్ కిషాన్ అతనైతే డక్అవుట్ అయినాడు మొన్న. అసలుకి ఒక మ్యాచ్ ఫుల్ ఫామ్లో ఉండేటట్టు కనిపిస్తాడు, ఒక మ్యాచ్లో అస్సలు ఫామ్లో లేనట్టు కనిపిస్తాడు. ఇలా అయితే చాలా కష్టం. స్కై మొన్న మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ అన్నాడు. సూపర్ అంటే వీళ్ళతో పంజాబ్ కింగ్స్తో సూపర్గా అన్నాడు. ఇంకా వీళ్ళతో రాజస్థాన్ రాయల్స్లో ఫెయిల్ అయినాడు. ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడు, ఫామ్లో ఉన్నాడు. ఇంకా బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్, సెకండ్ మ్యాచ్ 50, థర్డ్ మ్యాచ్ డక్అవుట్, 4th మ్యాచ్ 50 కొట్టాడు. ఇంకా 5th మ్యాచ్లో ఒక 10-15 runs కొట్టాడు. ఇంకా తిలక్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కూడా మంచి హాఫ్ సెంచరీ చేసి వస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఇంకా రన్స్ కొట్టి టీంకి గెలిపించాలని చూస్తాడు. ఇంకా హార్దిక్ పాండ్యా అతనైతే ఫామ్లో లేడు. అతనికి మెయిన్ విమర్శలు వస్తున్నాయి. ఏమనంటే స్ట్రైక్ రేట్ ఇష్యూ అని. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ పెంచుకోలేకున్నాడు. 10 balls 10, 13 balls 10 runs కొడుతున్నాడు. అందుకు చెప్తున్నా, చాలా పెంచుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది, లేకపోతే చాలా కష్టం, ఇబ్బంది పడతాడు. శుభన్ దుబే అయితే ఫుల్ ఫామ్లో 6లు భారీగా కొడుతున్నాడు. మంచి ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్సీ చేయలేకున్నాడు, బ్యాటింగ్ ఆడలేకున్నాడు. ఇలా అయితే చాలా కష్టం. టీమిండియా కూడా చాలా కష్టం. చాలామంది ప్రిడిక్షన్ చేస్తున్నారు T20 వరల్డ్ కప్కి. అతని పేరు అయితే ఉండట్లేదు. ఇప్పుడైనా అబ్జర్వ్ చేసి మంచి ఇన్నింగ్స్ ఆడి, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తే మంచిగా ఉంటుంది. టిమ్ డేవిడ్ అతను కూడా స్ట్రైక్ బాగా పోలాడ్ లాగా పెద్ద హిట్స్ కొట్టలేకున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంపార్టెంట్, ఇట్లాంటి మ్యాచ్లో గెలిపించాలి. నెక్స్ట్ మెగా యాక్షన్ వస్తుంది. వీళ్ళు పెట్టుకోవాలంటే మంచిగా ఆడితేనే కదా పెట్టుకునేది, లేకపోతే చాలా కష్టం. ఇంకా నెహ్లా వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 49 runs కొట్టాడు. అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అయ్యి అతన్ని పెట్టుకోవడం లేదు. లాస్ట్ మ్యాచ్లో అవకాశం ఇచ్చింటే మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేకున్నాడు. కార్టింజీ కూడా ఉన్నాడు కదా, అతను ఫుల్ రన్స్ ఇస్తూనే ఉన్నాడు. 150 తగిలినా అసలుకి ఏం చేయలేకున్నాడు. అసలుకి బాగా అతను కూడా కొద్దిగా పివిఎస్ చావ్లా కూడా మంచి బౌలింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో, కానీ యూజ్లెస్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినాడు. లేకపోతే అతని ప్లేస్లో ఎవరినైనా శ్రేయస్ గోపాల్ అని తెచ్చుకోవచ్చు, లెగ్ స్పిన్నర్ని. సేమ్ వాళ్ళిద్దరు ఒకటేలాగా వేస్తారు బౌలింగ్. ఈ పిల్లోడు శ్రేయస్ గోపాల్ లెగ్ స్పిన్ కూడా వేస్తాడు. ఇంకా ఇది తుషార్ కూడా మలింగలాగా వేస్తాడు. యాక్షన్ సూపర్గా ఉంది. ఫేస్ కూడా 130, 140 వేయగలుగుతున్నాడు. కానీ వేరియేషన్స్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇతనికి ఫ్యూచర్ ఎక్కువగా ఉంటుంది. ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా వీళ్ళ చూద్దాం. ఎవరిది పృథ్వీ షా అసలుకి మ్యాచ్లు ఫినిష్ చేయలేకున్నాడు. స్టార్ట్స్ వస్తున్నాయి కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకున్నాడు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంకా అతను ఉన్నాడు భయ, అతని పేరు జాక్ ఫెర్గోసీ అనే అతను. 20 years ఏజ్, తీస్తున్నాడు. ఏంది ప్రతి మ్యాచ్లో 10 balls 25, 30 runs కొడుతున్నాడు. స్ట్రైక్ రేట్ 180 ఉంది. ఆశ్చర్యం వేస్తుంది. అంత యంగ్స్టర్ కూడా ఇంత ఫ్రీడంగా ఆడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరికంటే ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్, రిక్కీ పాంటింగ్కి చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అంత మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటే కారణం ఫియర్లెస్గా అతనికి ఇవ్వాల్సిందే. ఇంకా రిషబ్ పంత్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతని ఫామ్లోకి వచ్చేసాడు. లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఇచ్చి పడేశాడు. 88 runs కొట్టాడు. ఈ మ్యాచ్లో ఆ ఫామ్ కంటిన్యూ చేసి గెలిపించాలని చూస్తాడు. సేమ్ అలానే ఇంకా ఇటుపక్క చూస్తే
ఎవరు అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్తో కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశాడు. నిన్న మ్యాచ్లో 66 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కొట్టి గెలిపియాలని చూస్తాడు. ఇంకా రన్స్ కొట్టి T20 వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది కదా, అతని మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఇంకా కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ మంచి లీక్ చేస్తున్నాడు రన్స్, వికెట్ తీస్తున్నాడు మంచిగానే, కానీ అవి వెళ్తాయి రన్స్ మామూలే. వికెట్ తీస్తున్నాడు కదా, అది కావాలి. T20లో రన్స్ పోయినా వికెట్ తీస్తే అది చాలు. ఇంకా అభిషేక్ పోరాల్ అతను కూడా మంచి బ్యాటింగ్ హిట్టరే, బాగా ఆడుతున్నాడు. ఇది నోకియా అయితే ఫామ్లో వచ్చాడు, కానీ అస్సలు వికెట్ తీలేకున్నాడు. రన్స్ భారీగా వెళ్తుపోతున్నాడు, ప్రతి ఒక్కరు కొడుతూనే ఉన్నారు. ఇంకా చాలా కష్టం ఇలా అయితే. ఇంకా ఖలీల్ అహ్మద్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే పవర్ ప్లేలో మంచి బౌలింగ్ స్వింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో తేలిపోయాడు, ఏం బాగా వేయలేదు, దానివల్ల కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. అందుకు రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీలో కొద్దిగా ఇవ్వలేకున్నాడు. ఇచ్చి చూస్తేనే కదా తెలిసేది. అది ఇంకా ఒక పిల్లోడు ఉన్నాడు, రాసిక్ సలాం అని, అతను యంగ్స్టర్, సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు, ఫేస్ అదరగొడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్లో 30 రన్స్ కొట్టాలంటే మంచి బౌలింగ్ వేశాడు. ఒక 6 ఇచ్చి ఒక వికెట్ తీశాడు. యార్కర్తో బౌల్డ్ చేశాడు సాయి కిషోర్ని, అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా స్టేడియం ఎక్కడ? ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం. బ్యాటింగ్ పిచ్ ఎలా ఉంటుంది? లాస్ట్ మ్యాచ్లో చూసాము, ఫుల్ రన్స్ ఉంటాయి అని అనుకుంటున్నా. ఇది పగులు జరుగుతుంది కదా మ్యాచ్, దీనివల్ల టాస్ గెలిస్తే ఏం చేస్తారు, మ్యాక్సిమం అందరు బౌలింగే చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చేజింగ్ చేయడం చాలా ఈజీ. దానివల్ల ఇంకా ఎవరు బ్యాటింగ్ చేసినా 200+ రన్సే కొడతారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే వీళ్ళపైన ఎవరికి, ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తే టోటల్ మ్యాచెస్ 34. వీళ్ళు ముంబై ఇండియన్స్ అప్పర్ హ్యాండ్ ఉంది. ముంబై ఇండియన్స్ 19 గెలిస్తే వీళ్ళు 15 గెలిచారు. ఇంకా ముంబై ఇండియన్స్ ఫుల్ డామినేషన్ చూపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్లో. లాస్ట్ మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ముంబైలో జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ గెలిచింది. వీళ్ళపైన సూపర్ ఇన్నింగ్స్, బాగా క్రాకర్ ఆఫ్ ది మ్యాచ్ జరిగింది. ఇంకా మీరు వితౌట్ రైన్ అంటే వెదర్ రిపోర్ట్ వితౌట్ రైన్ చూడొచ్చు, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 18లో చూడొచ్చు, ఇంకా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడొచ్చు. ఇంకా మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ. చాలామంది తెలియక అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఎక్కడ చూడాలని. చెప్తున్నా కదా, జియో సినిమాలో చూడండి, మీరు మనీ కట్టని అవసరం లేదు, ఎనీ టైం ఫ్రీ. ఇంకా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ ముంబై ఇండియన్స్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, సెకండ్ వచ్చి ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇంకా హార్దిక్ పాండ్యా, నెహల్ వదేడా, టిమ్ డేవిడ్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా, కాటింజీ, చాహల్ ఆర్ శ్రేయస్ గోపాల్ అండ్ తుషారా వీళ్ళే ప్లేయింగ్ 11. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది ఇతను పెట్టుకుంటారు, ఎవరినంటే స్కైని తీసేసి తుషారానైనా ఎవరినైనా పెట్టుకుంటారు వీళ్ళు. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కొన్ని మ్యాచ్లలో బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కొన్ని మ్యాచ్లలో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ ఫెయిల్ అయితే అందరు చేతులు ఎత్తేస్తున్నారు. హిట్ మ్యాన్ మీద భారం పడుతుంది, ముఖ్యంగా హిట్ మ్యాన్ స్కై కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. స్కై కూడా ఎత్తిపోతున్నప్పుడు వీళ్ళందరూ ఏం ఆడట్లేదు, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ. ఇంకా ఇది ఇటు పక్కల ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ పృథ్వీ షా, సెకండ్ వచ్చి జాక్ ఫర్గసీ, సెకండ్ అభిషేక్ పోరాల్, షే హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది రషీక్ సలాం. వీళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామంటే వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది రషీక్ సలాం. బౌలింగ్ చేసేటప్పుడు వీళ్ళని కూర్చోబెడతారు, ఎవరిని, పృథ్వీ షాని కూర్చోబెట్టి రషీక్ సలాంని టచ్ చేసుకుంటారు. ప్లేయింగ్ లెవెల్లో డైరెక్ట్గా పెట్టేసి వాళ్ళిద్దరు ఇంపాక్ట్ ప్లేయర్గా రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళ టీమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్ పేపర్ అయితే సూపర్గా ఉంది రెండు టీమ్స్. కానీ ఎవరైతే ఎక్కువగా ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇంకా బ్యాటిల్ చూసుకుంటే ముఖ్యంగా హిట్ మ్యాన్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండర్ కదా, కొద్దిగా స్వింగ్ చేస్తే రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతాడు. స్వింగ్ లేకపోతే స్వింగులే బొంగులే అనేటట్టు భయంకరంగా హిట్టింగ్ చేస్తాడు హిట్ మ్యాన్.
ఇంకా ముఖేష్ కుమార్ వర్సెస్ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. స్కై వర్సెస్ కుల్దీప్ యాదవ్ వీళ్ళ ఇద్దరు బ్యాటిల్ సూపర్గా ఉంటుంది. ఇంకా బుమ్రా వర్సెస్ పృథ్వీ షా ఇతని బాగుంటుంది. ఫస్ట్ ఓపెనింగ్లోనే వేస్తాడు జస్ప్రీత్ బుమ్రా. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఉండేది చావ్లా వర్సెస్ పంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. అక్షర్ పటేల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ బ్యాటిల్స్ కన్నా ఎక్కువగా పోవు. ఇది మీరు ఏమనుకుంటున్నారో, ఎవరు గెలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా టీం వచ్చి ముంబై ఇండియన్స్. థ్యాంక్ యూ.